హాయ్. సో, ఇవాళ మన మెడికల్ టర్మ్ ఏంటి అనేసంటే, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే ఏంటి అనేదైతే చూసేద్దాం. సో, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది మేల్స్‌లో ఉంటుందన్నమాట. సో, ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది ఏంటి? ఈ డెఫినిషన్ ఏంటి అనేదైతే చూసేద్దాం. సో, ఎప్పుడైతే ఒక మ్యాను ఈ సెక్షువల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు, ఈ పీనస్ పార్ట్ అనేది ఎరెక్ట్ అవుతుందన్నమాట. సో, అలా ఎరెక్ట్ అవ్వడం ఫెయిల్ అయినప్పుడు ఈ కండిషన్‌ని ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అని అయితే అంటారన్నమాట. సో, ఇది చాలా మందిలో ఉంటుందన్నమాట. లైక్ 5-6 మెంబర్స్‌లో ఎగ్జాక్ట్‌గా ఒక 3-4 మెంబర్స్‌లో అయితే ఉంటుందన్నమాట. సో, ఈ కండిషన్‌ని ఇంకో విధంగా ఇంపార్టెన్స్ లేదా ఇంపార్టెన్సీ అని అయితే అంటారన్నమాట. యాహ్! సో, ఇది ఎందువల్ల వస్తుంది? ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేదైతే చూసేద్దాం. సో, ఎందువల్ల వస్తుంది అనేసంటే మెయిన్‌గా ఈ మగవాళ్ళు ఈ సెక్షువల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ బ్లడ్ వెసల్ అనేది బ్లడ్‌ని పంప్ చేస్తుందన్నమాట. సో, బ్లడ్ పంప్ చేసినప్పుడు పార్ట్ అనేది ఎరెక్ట్ అవుతుందన్నమాట. ఒకవేళ లేదు బ్లడ్ వెసల్‌కి ఏమన్నా ఇబ్బంది ఉంది అనేసంటే అది ఆ ఫంక్షన్ అనేది కోల్పోతుందన్నమాట. అండ్ సెకండ్ రీజన్ ఏంటి అంటే, ఒకవేళ మన నర్వ్స్ అయితే ఉంటాయి కదా! సో, మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మన నర్వ్స్ ఆ సిగ్నల్స్ బ్రెయిన్‌కి పంపిస్తాయన్నమాట. సో, న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనైతే అంటారనమాట. సో, ఇలాంటి టైంలో ఏం చేస్తుందంటే, ఆ సిగ్నల్స్ వండుకునేసి బ్రెయిన్‌కి సరిగ్గా అందవన్నమాట. సో, దానివల్ల కూడా ఈ విధంగా జరిగే అవకాశాలైతే ఉన్నాయన్నమాట. ఎందుకు అలా జరుగుతాయి? ఎందుకు కాజెస్ ఏముంటాయి అంటే మెయిన్‌గా ఒకవేళ ఏమన్నా ట్రామా జరిగినా, ఏమన్నా యాక్సిడెంట్ జరిగి ఆ ప్రైవేట్ పార్ట్‌లో ఏమన్నా ఇంజ్యూరీ అయినా, పెల్విక్ సర్జరీస్ జరుగున్నా, ఒకవేళ ఈ రేడియేషన్ థెరపీలో ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి ఇష్యూస్ అయితే చాలా ఉంటుందన్నమాట. సో, మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది చాలా భయంకరమైన వ్యాధి అన్నమాట. సో, ఈ వ్యాధి ఉంటే బాడీ పార్ట్స్‌కి అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ హార్మోనల్ ఇష్యూస్ వల్ల కూడా వస్తుంది. టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ ఉండి, థైరాయిడ్ ఇష్యూస్ ఉంటే కూడా సో ఈ విధంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో, సిమ్టమ్స్ మేబీ ఎందుకు ఏవి ఎక్కువ ఉంటాయి అనేసి అంటే లో టెస్టోస్టెరాన్ ఉంటుందన్నమాట. వాళ్ళకి టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ అయితే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ పెల్విక్ ఇష్యూస్ కూడా ఉంటాయన్నమాట. సో, ఇవి వన్ మోర్ కాజెస్ అయితే చూసేద్దాం. సో, మెయిన్ కాజెస్ ఏమున్నాయి అనేది చూసాము. అండ్ ఎక్స్ట్రా కాజెస్ ఏమున్నాయంటే ఆల్కహాల్ ఎక్కువ వాడినా కూడా, ఆల్కహాల్ కానీ, ఈ విధంగా డ్రగ్స్ కానీ, సో ఇలాంటివి ఓపియాయిడ్స్ కానీ, మెడిసిన్స్ కానీ, కొకైను, మార్జువైనా ఇలాంటివి వాడడం వల్ల కూడా ఏమవుతుందంటే ఈ కండిషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. మెయిన్‌గా ఒకవేళ డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఉన్నా కూడా. అండ్ వన్ మోర్ థింగ్ కొంతమందికి జీనోఫోబియా అనేసి అయితే ఉంటుందన్నమాట. జీనోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అన్నమాట.